27 తారీఖు రోజు అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ నేటి నుంచి అంటే మీరు దాదాపుగా కేసీఆర్ మీతో ట్రావెల్ చేసిండు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ ఎట్లా 27 తారీఖు రోజు తన యొక్క ఆచరణ ఉండబోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ తను అందితే జుట్టు అందుకుంటే కాడు. రేపు ఈ రజతోత్సవ సభ కాదు, రజతోత్సవ దినం, టీఆర్ఎస్ దినానికి ఏం చేస్తాడు ఆయన? దినాలలో ఏం చేస్తారు? ఏడుపులు ఉంటాయి. ఇప్పుడు ఏడుపులు ఉంటాయి, పిండం పెడతారు. సో ఇప్పుడు ఈయన ఏడుస్తాడు, నన్ను మీరు ఓడించినారు, మీరు అనుభవించండి అంటారు. అని బిడ్డ వాళ్ళు ఏం అనుభవించారు? వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు వాళ్ళ కష్టాలు ఎప్పుడు తప్పలే. ఆ కష్టాలు నేను పడుతున్నా కదా ఈ రోజు కూడా. ఈ రోజు కూడా నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఉన్న భూమి అమ్మిపించినాడు ఈ దుర్మార్గుడు. ఎమ్మెల్యే కాలనీలో సాగర్ సొసైటీలో భూములు అమ్మించినాడు. అమ్మితే గానీ టికెట్ ఇవ్వాలి ఆ రోజుల్లో ఎలక్షన్ లో. సో అటువంటి వాడు ఈ రోజు మేమేమో భూములు అమ్ముకుంటూ పోయినాము, పదవులకు రాజీనామా చేసుకుంటూ పోయినాము, ఇతను భూములు కొంటూ పోయినాడు. ఆ రోజే ఆంధ్రులను బెదిరించి, ఈనాడు కానీ లేక ఇతర విద్యా సంస్థలను బెదిరించి ఆ రోజు నుంచే ఫామ్ హౌస్ కొనుడు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి 2 3 ఫామ్ హౌస్. సో అటువంటిది చేసి బాగా కూడగొట్టినటువంటి డబ్బు, ఆ డబ్బుతో ఈ రోజు ప్రజల్ని సమీకరిస్తున్నాడు. ప్రజలు ఇతను డబ్బు తింటారు, ఇతను వాయించేది వాయిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన చేసేది ఏం లేదు, కేవలం ఏడవడానికి. నన్ను మీరు ఓడించినారు, మీరు అనుభవించండి అంటాడు. తను అనుభవించేది చెప్పడు. రోజు నరకమే చూస్తున్నాడు కొడుకు. అతనేం సుఖంగా లేడు. బిడ్డ జైల్లో 6 నెలలు ఉంటే ఒక్కరోజు పలకరించలేదండి. ఎటువంటి వ్యక్తి ఇతని మనిషి? అసలు ఇతను మనిషేనా? రోజు ఉదయం లేవగానే కోడే కూర్చుంది లోకం ఇతను చేసిన అవినీతి మీద, ఇతను చేసిన దుర్మార్గం మీద, ఇతను చేసిన సప్రెషన్ మీద, ఇతను చేసినటువంటి దురాంకార పాలన మీద. ఇతను కనీసం మనిషి అనేవాడు జవాబు ఇవ్వాలా. ఈజ్ ఎ పొలిటీషియన్. జవాబు ఎందుకు ఇవ్వలేదు అనేది నేను ఈ రోజు అడగబోయేది. బిడ్డ కేసీఆర్ ఈ రోజైనా ఆ రజతోత్సవ సభలో నువ్వు క్షమాపణ కోరుకో తెలంగాణ ప్రజలతో. ఏదో నువ్వు ఏడ్చినంటున్నావు కదా, చావు నోట్లో తలకాయ ఎడబెట్టు, తలకాయ పెట్టినావు, నోటితోనేమో తినుకుంటున్నావు ఇడ్లీలు సాంబార్లు. నీ దొంగ నాటకం. సరే ఏదో చేసినావు, తెలంగాణను పట్టుకొని ఉన్నావు, మేము ఒప్పుకుంటాం. కానీ నువ్వు చేసిన దుర్మార్గం, నువ్వు తెచ్చిన తెలంగాణలో ఉండి ఉంటావు, కానీ తెలంగాణను నువ్వు కోలుకోకుండా చేసినావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పని చేయకుండా చేస్తావు. ఈరోజు డబ్బులు లేవు ఎక్కడ, పరిస్థితులు ఈరోజు ఆ విధంగా క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ ఈ సభల ద్వారా ఏదేమి లేదు. కేసీఆర్ అనే వాడిని తెలంగాణ బిడ్డలు, నిజమైన తెలంగాణ బిడ్డలు ఇంకోసారి ఇటువంటి వాడిని ఏది మన అధికారానికి దరిదాపులో రానివ్వకుండా కట్టడి చేయాలని ఇక విజ్ఞులకి, ఇంటలెక్చువల్స్కి, ప్రతి సెక్షన్కి నేను ఇక్కడ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్